బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరవుతారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి వాయిదా తీర్మానాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ సర్కార్పై సంధించాల్సిన ప్రశ్నలు సిద్ధం చేయనున్నారు. రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కులగణన, బీసీ సంఘాల అభ్యంతరం, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్పీ వర్గీకరణ బిల్లు, కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ కరువు పరిస్థితులు, రాష్ట్ర అప్పులు, ఇలా కీలక అంశాలపై సభలో గలమెత్తనున్నారు గులాబీ నేతలు. అయితే గులాబీ దళపతి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారన్న సంకేతాలు అందుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు మనకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, తెలంగాణ భవన్ లో గురించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిఖత్, మురకాసపేట తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంకా ఈ సమావేశానికి రావాల్సి ఉంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందే అడ్వాన్స్ గా విదేశీ పర్యటనలు, వ్యక్తిగత పనుల రీత్యా ఇద్దరు ఎమ్మెల్యేలు, మరి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా అనిల్ జాదవ్ ఇద్దరు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. మరోవైపు ఎమ్మెల్సీలు షంబీర్పూర్ రాజు, అదేవిధంగా తక్కలపల్లి రవీంద్రరావు ఇద్దరు కూడా విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఇద్దరు కూడా సమావేశానికి హాజరు కావడం. అయితే మిగతా అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే ముఖ్యంగా రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే కేసీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాలు చాలా ముఖ్యమైన సమావేశాలు కాబట్టి రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 15 నెలలు దాటినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ అనేక సందర్భాల్లో ఇప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ రూపాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తా ఉంది. అయితే రేపు బడ్జెట్ సమావేశాలను కూడా అసెంబ్లీ వేదికను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే విధంగా వేదికను ఉపయోగించుకోవాలని చెప్పి శాసనమండలి సభ్యులకు, అసెంబ్లీ ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ రోజున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు వంటి సమస్యలు కోకొల్లలుగా ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు అయితే ప్రజలు సమస్య కానీ ఇతర కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇట్లాంటి ప్రాజెక్టులను ఎండబెట్టి సాగునీరు ఇవ్వకుండా ఈ రోజు ప్రభుత్వం మేనివేషాలు లెక్క పెడుతూ రైతులు ఇబ్బంది పెడతా ఉంది. దీంతో పంటలు ఎండిపోతా ఉన్నాయి, కరువు పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా తాగునీటి సమస్య కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఈ రోజు అసెంబ్లీలో తీసుకెళ్లి ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ చేస్తారు. థ్యాంక్ యూ రామ్. తిరుపతి మినర్వా గ్రాండ్ హోటల్